స్వాముని పూజలు సేవలు కట్టంగా అయ్యా ముడి కల్లా చూడబట్టనా ఎత్తుకొని పుట్ట లోపల వచ్చింది. నా అన్నగాడు మళ్ళా మనిషి ఎట్లయితాడు? నా అన్నగాడు లేకపోతే నేను బతకలేను. అగ నువ్వు ముని అంటే నీకు అన్ని తెలుస్తాయి. మీరు ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, మీరు తపస్సు చేస్తారు తండ్రి. నా అన్నగాడు లేచే మార్గం నాతో చెప్పవయ్యా ఓ ముని రాజా. చిరకలతోడు సిగ్గు బిడ్డ బాధపడబోకే భయపడబోకే ఓ బిడ్డ రత్న వెళ్ళి నీ అన్నగారు నాగన్న రూపం పోయి మనిషి అవతరం రావాలంటే బిడ్డ దేవలోకం వెళ్ళి పోల దేవదారు పుష్పాలు వేలాలి. అగో నక్క నాగలోకం వెళ్ళిపోయి బిడ్డ నాగలోకం లోపల ఉన్న నాగేంద్రుడు నాగేంద్రుడి గర్భాన పుట్టింది ఎడు నాగ కన్యలు. అవి అందరి కన్నా చిన్నది శివ నాగ కన్య. లోపల ఉంటుంది నాగమాణిక్యం తీసుకొని రావాలి. అగో నీ అన్నగారి మీద మోపినట్టు ఏది ఉంటే అగో గప్పుడు నీ అన్నగారు అగో మనిషి రూపం ఎక్కడ మాట పలుకుతున్నాడో బిడ్డ దేవదారి లోకపోయి దేవదారు పుష్పాలు వేవాలి. దేవదారి పుష్పాల వాసనకు నాగన్న పుట్టు లోపలికి బయటికి వస్తాడు. అగో నాగన్న బయటికి వచ్చినాక అలనాడు నాగమాణిక్యము తీసి తల మీద పెడితే గప్పుడు నాగన్న రూపం పోయి అగో మానవ రూపంతో మాట వలుకుతున్నాడో దేవలోకం ఎట్లా పోవాలి తండ్రి, నాగలోకం ఎట్లా పోవాలి, నాగలోకంతో ఎక్కడ నాకేమయ్యా దేవలోకం ఎట్లా పోవాలి ఇక్కడ తల్లి ఆ తల్లి రత్న వెళ్ళి దేవి అగో కన్న తల్లి రత్న వెళ్ళి అగో కలకల కలకల కన్నీరు పెడుతున్నదో అయ్యో ముని కళ్ళ చూడబట్టేమో దేవుడమ్మా అయ్యో మాట తండ్రి పెట్టినా మీటు అయ్యో ఓ బిడ్డ రత్న వెళ్ళి నీ అన్నగారు నీకు తక్క బిడ్డను మగవేషం కట్టాలని నాకు లోకం వెళ్ళిపోవాలి బిడ్డ
ఓ బిడ్డ రత్నవల్లి నువ్వు అడుగు తోడిపోతే బిడ్డ నీకు నాగమాణిక్యం నీకు దొరకదు నీకు దేవదారు పుష్పాలు దొరకాయి అప్పుడు మగ వేషం కట్టుకొని పోవాలి నాగలోకం తువ్వలికి దొరకాలంటే బిడ్డ నా వెళుతున్న ముత్తుకుని చేతుల్లో పెడుతున్నా అడవిలో 17 కళల పుట్ట వేడికెళ్ళిపోయి పుట్ట చుట్టూ వేసి పుట్టకు దండం పెట్టి 7 కాళ్ళ పుట్ట లోపల గురవేసినట్టే అగో నాగలోకంతో దత్తయ్య అని అగో మునీశ్వరుడు మాట వెలుగుతున్నాడు అగో ముగముతోడు 3 ముచ్చట్లు చెప్పి ముద్దు ముందు శాడవిల్ల చేతులు అమలు పెట్టి మతాన మాయమైపోతున్నాడు వెళ్ళలంత వెలికి జారుగుండ జల్లమంతది గుండెలకు వెళ్ళబట్టని పరమాత్మ నాగలోకం ఎట్లా పోదున దేవుడా అయ్యో నారాయణుడా నారాయణుడా అయ్యో ఎక్కడున్నా పరమాత్మని కళ్ళ కన్న తల్లి దీని పల్లెల పాపని వస్తంగా తండ్రి నా కొడుకు నా బిడ్డలని పల్లెల పాపని పడతా ఉన్నానమ్మా అగో సదాత్వాడు పరమాత్మ మాటవలకంగా అగో పుట్టు అంటే ఆ తల్లి కనుక పరమాత్మ దయ వలన అద్వాన పడిని లోపల అగో మగ వేషం నడుతున్నలో అలనాడు మగ వేషం పట్టింది ఆ తల్లి చూస్తావా దేవి ఇప్పుడే అద్వాన పడిని లోపల అడిగత్తల్ల కౌశల్య కొండల్లా 7 కానాల పుస్తకాన్ని చెడవాడిని తవ్వాలి తుమ్మలు పట్టేరా అడవిలో ఉండాలి అడవిలో అద్వాన పడి లోపల తిరిగిన 7 కాళ్ళ పుట్ట వేడిగా పుట్ట పుట్టలు దండం పెట్టి మునీశ్వరు ఎక్కడ పోతున్నా అని ముట్టుకున్నది పుట్టలో ఎప్పుడైతే ఉన్నదో శరశర పుట్ట వలిగి అగో నాగలకు కమలు ముడుతున్నాయో అలనాడు మా తల్లి సంబరపడ్డది నాకు నాగలోకంతో అందరికి నాగలోకం వెళ్ళిపోతున్నా నా తల్లి రక్త వెళ్ళింది అవి ఎట్లా పోతున్నదో చలువరి తిరిగి వేషారిపోతున్నది నాగమాణిక్యం జాడదొరుకుతలేదు అగో కన్న తల్లి నాగలోకము లోపల అచ్చవల్ల నిచ్చవల్ల తోటల్లో కన్న తల్లి ఉంటున్నదో ఆమె సంగతి ఆ చోట ఉండంగా ఈ నాగేంద్రుని వీటిలో 7 గాని అందులోపల శివనాగ కన్యైన గాని అటువంటి ఒక 7 అక్కయ్యలను ఎమ్మడి పెట్టుకొని ఇయ్యల్ల మేము అటువంటి ఒక ఏనాడు కాలింగాలం అడుక్కోయి స్నానాలు చేసి వస్తామని కాలింగాలం అడుక్కు వేడికి వస్తున్నాను ఆనాడు మేము ఆ మడుగు కాడికి అందరల్లా పిల్లగాడి చెట్టు కింద
కూర్చున్నాడు ఈ ఆడవిళ్ళ సంగతాని వాళ్ళకే వెనుక అందులోపల చిన్నది శివనాగ కన్య చెట్టు కిందున్న మగ వేషము లోపల ఉన్న ఆడవిళ్ళని కళ్ళతో చూసిందో ఈ నరమానవుడు ఎంత మంచిగా ఉన్నాడు ఎంత ముద్దుకున్నాడా అని అగో పిల్లగాలి వేడిపోయి నా చేత ఎక్కించుకొని నా వశం ఎత్తుకుంటానని ఈ ఆ చెట్టు కింద ఉన్నాడమ్మా అయ్యో నిన్ను చూస్తూ ఉంటే నా మనసు ఏదో 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 లాగుతున్నాయ్యా అయ్యా నీది ఏ రాజ్యం ఏ దేశం ఎటు నుండి వచ్చి ఏ ఊరైతే నీకింది ఏ పని అయితే నీకేది నా అచ్చరమా నా అక్కడే పేరు నువ్వు నా దగ్గరకు వచ్చి ఎవరు అడుగుతాను నీ తోబట్టుకుని పో నాతో నేను పోతాను నేను తోబట్టుకోవడానికి పోవడానికి రాలేదు వచ్చినావు నువ్వే నాకు భర్తవు కావాలి నీదే నీకు భార్యను కావాలి నా నవ్వుడు బావయ్యా అమ్మా నేనేమని చెప్పాలా దేవుడా భగవంతా నువ్వు ఆడిపోరి నేను ఆడిపోరిని నా వేడుక దిక్కుముక్కులు ఆడుతున్నావు రా దేవుడా ఇక్కడికి పోవమ్మా నేను వెళ్ళలేను నాకు పనివాడు వచ్చిన ఇక్కడికి నీ దగ్గరికి నా మనసు ఏదో సరే పిల్లలు నువ్వు పెళ్లి చేసుకుని వాళ్ళు అనుకుంటున్నావు నేను పని గురించి ఇక్కడికి వచ్చిన పని నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక మాట ఇస్తే పెళ్లి చేసుకుంటా ఏం మాట ఇస్తా తప్పకుండా మేము నాయకన్యలం అబద్ధం ఆడే వాళ్ళం కాదు ఏది కావాలంటది అన్నమాట తప్ప కదా తప్పం అబద్ధం ఆడవు కదా నేను అనుకున్న వస్తువు నా చేతికి రావాలి ఇస్తావా ఇస్తాం తెచ్చిస్తాం ఎక్కడున్నా తెచ్చిస్తావా అస్తవులు అస్తమయ్యేవారికి తల్లి మానవుల గంగలు అస్తమేది అస్తవులు అస్తమేస్తున్నది ఏం కావాలో కోరుకో నేను ఎండి కొరకు ఈ నాగలోకం లోపల ఎక్కడున్న ఎంకరాడకత్తి నీ చేతి లోపల పెడతాను కానీ నేను నీకెట్లా చేతి లోపల చేసినో నేను ఆ వస్తువు దేవాలంటే నువ్వు నా చేతి లోపల చేయాలి మళ్ళీ నీకేం పని నాతోటి నువ్వు చెప్పినట్టు నేను చెప్తాను ఏం కావాలి చెప్పు నువ్వు ముందుగా ఇప్పుడు ఆ విషయం చెప్తావు కదా ఆ విషయం తెచ్చినాక నీ చేతి లోపల పెట్టినాక అప్పుడు నేను అడిగింది ఇస్తానని నా చేతి లోపల సరే నేను ఆడదానే ఏం కోరుకుంటుంది సరే ఎట్లా పోయిగో సరే మంచిది ఏం కోరుకుంటావు కోరుకో అమ్మ నేను నాగమాణిక్యం చాలా పట్టుకుని నేను వచ్చిన అయితే నాగమాణిక్యం నాకు కావాలి ఇప్పుడు అయితే నాగమాణిక్యం గురించి అవును ఓహో ఇవినికే బాధపడుతున్నా అవునమ్మా ఆ శివనాగ కన్యను నేనే నా నెత్తి లోపల ఉన్నది నాగమాణిక్యం ఇది అదే నాగమాణిక్యం ఇదే ప్లాస్టిక్ పూలు లెక్క కనబడుతుంది కదా మీ జోలికి వచ్చినా మరి ఆడు మన జోలికి రావచ్చు కుయ్యమంటే పట్టుకోవు ఏం చేస్తావు నువ్వు ఆటల బాబు దొరుకుతావు మరి 4 తీర్లుగా పెట్టిపోతా ఎవరు చేతిలో పెట్టినారు ఇప్పుడు నేను నీ చేతి లోపల పెట్టాలంటే అప్పుడు నేనేమన్నా ఆ వస్తువు నీకు ఇస్తానన్నా కాబట్టి నేను కోరుకున్నాను ఇస్తానని చేతి లోపల చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ మాణిక్యం నీకు ఇవ్వాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో చేసుకుంటున్నాను ఇప్పుడు మూల్యం పోతాను నీకెక్కడ చచ్చాయి ముచ్చట ఆడపిల్లలంతా వెలికి జారి ఉన్నదాలు అన్నది కుండలకు బెల్ల వర్షాలు ఇచ్చిన మాట నేను తప్ప ఆడబల మాట
పెళ్లి చేసుకుంటా అని ఇంకొక మాట ఉన్నది. ఏం మాట? దేవలోక వెళ్ళిపోల దేవదారు పుష్పాలు దేవాలే. దేవదారు పుష్పాలు తెచ్చినాకనే నేను పెళ్లి చేసుకుంటా. దేవలోకం నీకు తోవలు దొరకాల దారులు దొరకాలంటాను. నేను శివనాగ కన్యను శివుని చేత అటువంటి ఒక వరం పొందిన్నాను. దేవలోకం నిన్ను అవలీలగా తీసుకపో. ఇక నీయం పెట్టి అత్తరా అన్నట్టు ముచ్చట. నాకు వెళ్తలేదు ముచ్చట. ఆ ముచ్చట చెప్పక ఈ ముచ్చట చెప్తాను. ఇప్పుడు మనం భార్య భర్తల వేరం కాబట్టి కాదు అనుకో. చేతులు చేసి నా బాధ నీ బాధ, నీ బాధ నా బాధ కాదు. ఇద్దరు బాధ ఒక్కటి కాదా? గైన అర్థం చేసుకున్నాడు, నీకు అర్థమైంది. నాకు అర్థమైతే అలనాడు శివనాగ కన్య ఏమన్నది? ఓ రాజ బాధపడవో కయ్యా, అగో నా మహిమ తప్పునా నీకు దేవలోకం తోలొత్తే పొమ్మన్నది. అలనాడు గనక నాగమర్కు చేతులు పట్టుకున్నారు. మరి అడవిళ్ళ రత్తులను ఎప్పటి పెట్టుకోని పిల్లగా అటువంటి గనక అడవి రత్తం వెళ్ళి దేవి నా పెడబడి పెట్టుకోని దేవలోకం వెళ్ళిపోతానే అని అగో దేవలోకం ఎట్లా పోతున్నారో దేవదేవో దేవలోకం ఎలవచ్చు మంచిగా వచ్చిన కానీ మరి దేవదారు పుష్పాలు వచ్చిన మనకి అక్కడొక్కటి ఈడ గడ్డ మీద వచ్చింది. అదైతే మేన పూ నీదే, అది వేయింది దానికి, అది వికెట్ అవుట్ అయింది. వికెట్ అవుట్ ఇది ఒక్కటే ఇక్కడ అది ఇస్తే వికెట్ అవుట్ అయింది కదా, ఒక్కటే వికెట్ ఉన్నది అక్కడ ఆపులే. అందుకని ఇవన్నీ దేవదారు పుష్పం. మరి దేవదారు పుష్పాల కొరకు నాగ కన్యాలు రత్న వెళ్ళి దేవలోకం వెళ్ళిపోయిండు. మరి దేవలోకం లోపల వలసంగది అక్కడ ఉండంగా అమరావతి నగరాన్ని ఏలవాడు దేవేంద్రుడు. అగో దేవేంద్రుడు కన్న బిడ్డలు ఏడు దేవగన్నిక్కరు, అందరికన్నా చిన్నది దేవయాన. అగో ఆరు రక్కలను పడబెట్టుకొని ఆటలు ఆడుకుంటా పాటలు ఆడుకుంటా దేవలోకం లోపల ఆమె ఎట్లా ఆటలు ఆడుతున్నారో మనం ఆడుకోవాలి పాడుకోవాలి, ఈ తోట లోపలనే కానీ పూలు తెంపుకోవాలి. ఈ పుష్పములు ఎంత మంచిగా చెల్లె, ఈ పుష్పాలు నింపడం దీన్నేం పువ్వు అంటారు? అది నిక్కుడు నిక్కుడు ఉంటారు. ఉందా? అదేం పువ్వు? ఏది? తాత పువ్వు. తాత పువ్వు, తాత పువ్వు, తామర పువ్వు. మరి అదేం పువ్వు? అది అమ్మ పువ్వు. అమ్మ పువ్వు ఉంటారే ఉంటుంది. అమ్మ పువ్వు పువ్వు ఎక్కడ? అల్లి పువ్వు. అల్లి పువ్వు. అల్లి పువ్వు. ఈ పూలను తెంపుకొని మనం ఒక ఆట ఆడుతున్నాం. ఏమాట? అవతలేం పువ్వు? అది రోకల బండ పువ్వు. మరి మా ఇంట్లో రోకల బండ పువ్వులు పూస్తాయి కదా. నీ రోకల బండ గొడ్డలుగా వస్తాయి. అట్లాగా ఈ పూలను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకు ఒక్కటే అనిపిస్తాను. ఏమనిపిస్తుంది? నడబెట్టుకుంటుంది. అది బతుకమ్మనే. లెక్కమ్మ.
బతుకమ్మ కాదు, బతుకమ్మ 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 ఆట ఆడుకున్నా అని వాళ్ళు బతుకమ్మలు వేసుకొని ఆడుకున్నారు. మరి ఆ బతుకమ్మని తీసుకుపోయి నది లోపల నిమజ్జనం చేద్దామని ఆ బతుకమ్మని వేయంగా చెట్టు కింద ఉన్న పిల్లగాడి కళ్ళ చూసింది దేవయాన్నేమో. ఈ పిల్లగాడు ఇక్కడ నరమానవ లోకం నుండి వచ్చినట్టు ఉన్నది అని పిల్లగాడి వేడికి వచ్చింది దేవయానేమో. ఎవరు మీరు? ఏ ఊరు, ఏ రాజ్యం, ఎందుకు గురించి ఇక్కడికి వచ్చారు? ఎందుకు గురించి వచ్చారండి మీరు? ఎందుకు గురించి? నువ్వెవరు? మా రాజ్యానికి వచ్చి మా పేరు అడుగుతావు మరి అంటే చెప్పకపోతే బాగుంది. ఎవరు మీరు? ఎవరు? నరమానం. నేను ఒక్క నరమానం ఉంది. నీ పేరు? నీ పేరు? నా పేరు రత్నాకర మహారాజు. ఏం పేరు? రత్నాకర మహారాజు. మంచిగానే ఉంది పేరు. మరి నీ పేరు ఏం పేరు? నా పేరు దేవయ్య. బాగా దింపకు పిల్ల, బాగా దింపకు. ఆయన అప్పటి నుంచి దింపాడు, అప్పటి నుంచి దింపుతాడు. ఆయన మా మేనబా. ఎవరు? ఆయనే. మేడబానికి ఆయనకు మొదలు నన్ను ఇద్దామని మా అనుకున్నాను. మరి ఏమైంది మళ్ళా? ఇద్దామనుకున్నప్పుడేమో ఆయనకి ఇద్దామనుకున్నప్పుడు నేను రోడ్డు కింద ఉన్నా, ఆయన రోడ్ ఎక్కింది. ఇక ఇప్పుడు చేసుకున్నామంటే రోడ్ దిగిండు, నేను రోడ్ ఎక్కింది. నువ్వు రోడ్ ఎక్కే వరకు రోడ్ దిగింది. అందుకు నుంచి అర్థం అంటాను. కానీ ఆయన చేసుకోలేదు, నిన్ను చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు నన్ను ఎట్టు చేసుకుంటే దేవుడు వరకే అది నన్ను మొగడా అనిపిస్తుంది. నువ్వు నాకు భర్త, నీకు భార్య. ఈ రాత పాడుగా ఈ నాకు నిన్ను చూస్తుంటే నీ జత నా జత మంచిగా ఉన్నాయి. అద్దంలో నీ రోజే కనిపిస్తుంది. పిల్లలు పట్టుకోదు కళ్ళకు కళ్యాణం ఆడతా కానీ దేవలోపు లోపల దేవదారు పుష్పాలు ఉన్నాయట. దేవదారు పుష్పాలు తెచ్చిన చేతి లోపల పెడితే గప్పుల్ని పెళ్లి చేసుకుంటా. నీ నరమానవుల మాట మేము నమ్మేటోళ్ళం కాదు. నువ్వు నా చేతి లోపల చెయ్యేసి అవయవం లోపల అస్తమించి నాకు వాగ్దానం చేస్తే అదే నిన్ను బాధ అనుకొని అప్పుడు పూర్వం నీకు చేతి లోపల చేస్తాను పట్టుకున్నా. అగో చేతి లోపల చెయ్యేసిన మూలే ఆ దేవలోకం లోపల ఆడిళ్ళకు అన్ని తెలిసేనా దేవదారి పుష్పాలు పట్టుకొని ఇలాగాని వేడికి వస్తున్నదో. ఇగో ఇదే దేవదారి కొమ్మ నీకన్నా ఎక్కువ ఉన్నాయి సఖీ ప్రియా. ఇప్పుడు అటు పోయి ఇటు అత్యంత చెప్పటం దేవదారి పుష్పాలు దొరికినాయి. అవి అట్టి ఆప కొమ్మలు అవి ఆడల జోలికి ఎందుకు వస్తావు? అయ్యా వారి మాటలు పట్టించుకోవాలి. మా లోకం వెళ్ళిపోయినాక ఈ పుష్పాలతో పని అయిపోయినటువంటి పెళ్లి చేసుకుంటా. నువ్వు లంగవు చేసుకున్నాకనే ఇస్తుంది అది. నువ్వు ఇచ్చినాక చెప్పలేకపోతే ఈ దేవదారి పుష్పాలు పట్టుకున్నాడు. దేవయానం తీసుకొని నావ కన్యని తీసుకొని ఈ అల్లల్లో అల్లనేరల్లో అల్లల నేరడి అల్ల నేరడి అల్లల్లో అల్ల నేరల్లో భూలోకమైన గాని పిల్లలకి ఆడుకుంటా. అయ్యో వాళ్ళు కూడా వస్తారమ్మా, అయ్యో వాళ్ళు కూడా ఈ పుష్పాలతో ఏమి పని ఉన్నాయి, ఈ మాణిక్యంతో పని ఉన్నాయి. అన్న ఓరి ఆడవిల్ల ముఖలోకాల్లో దేశం లోపల ఉన్న ఆడవిల్ల పుట్టగాడికి తీసుకొచ్చినా ఆ పుట్టగాడికి ఇద్దరిని తీసుకొచ్చింది. అయ్యా నాగరాజు ఎక్కడున్నావు అని జరిగిన సంగతి అంతా చెప్తున్నా అని ఇద్దరు నాగకన్యను దేవకన్యను కూసుండ పెట్టుకొని ఈ పుష్పాలు ఇక్కడ అటువంటి ఒక పుట్ట కన్న మీద పెట్టమన్నాడు. ఈ పుట్ట కన్న మీద దేవదారు పుష్పాలు పెట్టంగానే ఆ దేవదారు పుష్పాల వాసనకు అగో పాతాల లోకం లోపల అన్న నగులు నల్ల నాగమ్మ అవతారం ఎత్తుకోలేదా
బుస్సు అని 12 సిరిసులు ఒక్కడి వేసుకొని పైకి రావంగానే ఆ శివనార కన్య మాణిక్యం నెత్తి లోపల ఉన్నది కాబట్టి ఆ మాణిక్యం తీసి పిల్లగాని నెత్తి వినమోపిండు. అప్పుడు ఎప్పటోలే పిల్లగాడై పుడుతున్నాడో. ఇది ఎందుకు ఇట్లా చేసినావు? ఎవరు? ఇవు మా అన్న. మీ అన్న మొగడు అనుకున్నారు కదా. నేను కూడా ఆడపిల్లనేనమ్మా. అయ్యో నువ్వు ఆడిపిల్లవేనా? నేను ఆడపిల్లనే అని వేషం ఇప్పంగానే అయ్యో నువ్వే మాకు భర్త అనుకున్నావు, ఇప్పుడు అట్టిగా మమ్మల్ని అర్థం చేస్తావా, మమ్మల్ని అట్టిగా వెళ్ళగొడతావా? చేసుకున్నారు. అది నేను ఏం చేసుకుంటామయ్యా, నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి మీ అన్నగారికి ఇచ్చి మమ్మల్ని లగ్గింది. అక్కడి నుంచి తీసుకొచ్చి మలవాడ కొడతావా? ఈ అన్నగారిని ఇస్తే మాకు లగ్గింది. సరే మంచిది. మీ అన్న మా అన్నగారికి మీ కళ్యాణం ఎప్పుడన్నది? మరి ఎంతంగా 20 ఏళ్ళ పిల్లగాడు వైద్యు సెల్లేడు లోపల మనం ఎట్లా పెళ్లి చేసుకున్నాం? మనకు రాజ్యం మనకు ఉన్నది. అరే ఇప్పుడే కనుక ఊరి మొత్తం వెళ్ళిపోవాలి. మరి ఎక్కడ భోగం అక్కడ వాతి దానికన్నా తల్లి రంగస్థాని మన ఎగిరే తట్టే ఎల్వా కలుతున్నది. అవి పిల్లగాడు మాత్రం కనుక సుమిత్ర మహారాజు అడవిలో వెళ్ళి అవో దేవయాని పెట్టుకోని నా కన్ను పెట్టుకోని దేవరంగ చేతికిచ్చే వరకల్లా రాదు మారాలు ఈ వరకంతా మంది కళారాత్రి ఆడింది ఒక పాడి పాట అవుతుంది. తనని పిల్లగాడుకో అటువంటి కనుక మరి సుమిత్ర మహారాజు లోగిలకు వచ్చిండు. అమ్మాయి ఎవరమ్మ లోగిల కలి కలి అడక తినే బాడక వాళ్ళకు మానం పెట్టి పచ్చగా టెంట్ కనబడ భయం బోకల పట్టుకొని ఉక్కచ్చుడే అమ్మిండాడు అండి పెట్టింది. ఒక్కొక్కడు ఎరికైనా ఏం చేస్తాడు, ఎరిక 2 రూపాయలు పెట్టి లింగంకాయ కొనుక్కొని మందబత్త దారం చూసుకొని చిన్న శూలం అయితే చిన్న బంతి పూలు 3, పెద్ద శూలం అయితే పెద్ద బంతి పూలు 3 పార్వతి రాయేసిన పిచ్చం కూడా తాంబూలం వాళ్ళు లింగాలు పెట్టుకుంటాడు. ఎల్లవద్దు బతిపోదు చూడడం అనమాట. పిల్లలు చచ్చిపోయిన నొగడొచ్చు, పిల్లలు చచ్చిపోయినా ఒకడొచ్చు. ఏ బాపతి కాని నువ్వు అవుని కలి బాడకావు కలి గిలి అన్నావు అనుకో 4 తీర్ల కాగబెట్టిపోతా అతికొస్తాం కదా. ఏమనిరా బాడకావు నువ్వు? గిరాకీ కావచ్చే. గిరాకా ఈ మొక్కం నల్ల మొక్కం చూస్తే గిరాకీ చేస్తుంది కనబడుతుంది. ఎవరు మీరు? చెప్తా ఈ రాజ్యం ఎవరిలో అప్పు అవునే కానీ మీ అమ్మాయి బయట బాడకు కళ్యాణ్ కొడుకొచ్చి పేరు పెట్టినావరా? మీ అమ్మాయి నీ కరెన్ మీ అమ్మాయి నువ్వేమనిరా? నువ్వు నేను చెప్తాను ఏమనిరా? కలియే మర్యాద కొద్ది ఎవరు బయట కష్టంగా మళ్ళీ అవ్వేందుకురా? నల్ల బిల్లి కట్టపోతే నల్లోడు వచ్చి నల్ల విక్కపోయింది. డిష్ బిల్లి కట్టపోతే డిష్ విక్కపోయింది. నువ్వేం విక్కపోతే ఇక నీ గోడకు లేదా 32 ఇంచుల టీవీ ఉన్నది. అది ఎక్కడ విక్కపోతావు? నట్టుపిడి చేసిన దానికి ముందుగా నాకు చెప్పాక మా వస్తుంది. ఎవరనుకున్నవే ఏమనుకున్నవే రాళ్ళ వారి కొనవరి బట్టలే వాడు మా తల్లి గోవర్ధన మారాడు. మా తల్లి ఎవర వెళ్ళి వాళ్ళ గన్న కొడుకు నా పేరు సుమిత్ర మారదు, నా చెల్లె రత్నం వెళ్ళి దేవి చచ్చిపోలేదురా ఇంకా అంటారు. ఇప్పుడు లేస్తా నీకు మాట
అవునే నీ అవ్వ సొమ్ము అనుకోని అయ్య సొమ్ము అనుకోని మాది రాజ్యం మాది దేశం నేను పొద్దోరికి మాపు అనుకోయి కట్టపడి రాజ్యం కాపాడు ఏ పొద్దవని వేయను మా పొద్దులు వేయను వాడితో పొద్దుగాల కరువు పనికి వేనేటికి 10కి వచ్చి పత్తేర వేయినా మధ్యలో రేఖ ఉన్నప్పుడు ఉనక మిల్లులకు వేయినా నిద్ర తేడవన్నావు ఉనకల్లే పన్ను కలకత్త పడుకోవా మొన్న కలకత్త పడుకోవచ్చు వీళ్ళు కాడ అవుని రాజ్యం నాది లేదనా దేశం చెమటాడి కట్టబడి చెమటడిపి సంపాదించుకున్నా రూపాయలు కరువు పనికి పోయి ఏమే దొంగ బొట్టిల్లంగా ఉన్న నీ రాజ్యం అంటావే దొంగలను వండుకుంటూ ఉన్నాడు నాదే తప్పు లేదు. అదే తప్పు. నాకేం తెలియదు. నాకేం తెలియదు మా అవ్వదే అంతే నాకేం తెలియదు మాకేం తెలియదు నాకు మైలపోయి పోసింది నీకు లగ్గ నాగలి నాకు మైలపోయి పోసింది నీకు లగ్గ లాగలి చేసుకుంటాడు ముసలి అప్పటికిప్పటికి ఇట్టే పడవడంలో ముసలి రమ్మత కూడా తీయలే అదే అవునే ముసల్లా అమ్మమ్మ ఓ అమ్మమ్మ పింఛన్ తెచ్చింది పెన్షన్ వచ్చింది రాసుకో ఇగో 2 రాసుకో ఏమేమి ఉన్నాయో చెప్తా మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పు ఆధార్ కార్డు నెంబరా 2 2 3 3 4 4 2 సున్నాలు 2 2 2 4 2 3 ఆ నంబర్ ఇప్పుడు నువ్వు అనేది ఉంటే నువ్వు మొవ్వను ఆ నంబర్ అను అది అన్న నంబర్ అంటారు అవుతాయి 2 2 3 2 4 2 సున్నాలు 2 సున్నాల తర్వాతనే 2 4 కుక్క రాసుకో ఓ కుక్క ఉన్నదట కుక్క రాసుకోరా కుక్క అంటారు ఏమిటికి వచ్చినావు రా అవునే పోషిడి బొజ్జి భోగం దాన ముసలి ముందా కోడి కోసి పేరు ఇవి ఉంటాడు తర్వాత పని చేస్తాను ఇవన్నీ మా పేర్లు కాదు పోచే కాడ కొట్టుకోలేవు భోగోని నీ బలం మాకు కదా నీ బలం కాలిపోనాగు అని చిన్నమ్మనైతే అంత దాందే నాకేం ఇదే ఇదే ముందర ఇదే ముంగటికి కాదు ఆ ఇంటికి కొట్టు పానం మొగడ కొడతావా ఆగులని కొట్టేరే ఉన్నది నాని కన్ను కొట్టుతాను కొట్టే కాడ ఈ గజమాని అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తావు కొడక ఈ రేసే ముసలి కాదు కొడక ఏం చేయాలి మీరు చెప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అప్పుడు మేము దీన్ని ఇడాకులు ఇచ్చిన లగ్గ చేసుకోమంటారు గంటాలు ఏమి ఇంకా ముసల్తారానికి ఇంకా పెళ్లి కావాలా నీకు మంగళ మల్లయ్య అయ్యా జగన్ కత్తి పట్టుకరా ఎందుకు ఎందుకు జగన్ కత్తి తెచ్చి 3 రేవుల పెట్టి 2 గుళ్ళు గీసి మా గుళ్ళు ఎందుకు గీకుతాను చెప్తాను 3 రేవులు గుళ్ళు గీసి నువ్వు మొగను అయితే నీ మూతిలో మీస ఉంటే నీ ముడ్డిలో మల్దారం ఉంటే మా ఇద్దరి గుళ్ళు గీకుడు కాదు మంగళార్తి పడితే ఎంతమంది పడతారు 5 అయినానికి వచ్చి ఎంతమంది పోతారు 5 పోతారు మంగళార్తి 5 పెట్టినప్పుడు అయినానికి 5 పోయినప్పుడు మీరు తప్పు చేయంగా వీళ్ళందరూ చూసి మరి తప్పు అనే వాళ్ళని అన్నారు అలా అన్నారు అందు గురించే చేసినందుకు మా తప్పు
చూసినందుకు వాళ్ళ తప్పు. అందు గురించి నువ్వు మోగోనం అయితే మా ఇద్దరికి తోడు అలాగే ముందు పట్టుకొచ్చి 5 గుండికి వాడుకో మోగోను. ఎవరినైనా పడతారా మా తోడుకు ముగ్గురు పడతారా? వాళ్ళు ఎవరైనా మంచిదారా ఇద్దరు ఉన్నారు 4 ఎదుగుతారు కావాలి. కోడి మారు మారు దెబ్బలు పట్టి కత్తికోళ్ళ బండి కత్తికోళ్ళ చేతులు పెట్టంగా అగో విలువ పట్టుకొని అగో పొలం వల్ల ప్రాణం పోతున్నారు. ఆవిడికి వీళ్ళు సపాలు కొట్టారు. సర్గం మీద ఇక అలనాడు మరుగు మందు నిన్నోడాయ కొడుకుని ఏర్పాటు చేస్తాడు, బిడ్డ ఏర్పాటు చేస్తాడు. కన్న కొడుకు చూసినవారా సుమిత్ర రాజు మా బిడ్డ రత్న వెళ్ళినమ్మా వాళ్ళు తండ్రి వేడి కత్తరమ్మా దేవుడు తండ్రి వేడి గోవర్ధన రాజా కన్న కొడుకు తింటే ఎవరు పడకాని మాట వలుకుతాను మరణాలు కనుక మరుగు మందు 2 మంది వెళ్తున్నా రాజు గోవర్ధన మహారాజు కొడుకు మొహం చూడబట్టేనా నా కొడుకు సుమిత్ర రాజా నా కొడుకు కొడుకు మీద పట్టడం ఆ తండ్రి బిడ్డ మీద పట్టి కలకల కలకల కన్నీరు పెట్టవచ్చడం కొడుకు బిడ్డ మీద పడి కలకల కలకల కన్నీరు పెట్టిండు. తాను వెళ్ళ చెప్పింది ఆమె ఎంబడి వచ్చిన ఆడపిల్లలు ఎవరంటే అలనాడు దండ విత్తాంతం వెళ్ళి ఆడపిల్ల చెప్పింది. అరే అరే ఆడపిల్ల ఏమంటారు అమ్మ మీరు దేవతలు మీరున్నారు నరమానవుని నేను పెళ్ళి చేసుకున్నావు అంటే అయ్యా మాకు అటువంటి నరమానవులను ఎప్పుడు మానవులకు తన్నవో అలనాడు దేవదారు పుష్పాలు తెచ్చినప్పుడే చెల్లె మాట ఇచ్చింది. మాట ప్రకారం మమ్మల్ని పెళ్లి చేసుకోమా అని ఆడపిల్లల కన్యమత్వ దేవయాన వర్గంగా అలనాడు రాజ్యం లోపల దేశం లోపల రాళ్ళ మాదిగొడ రత్నపురి పట్నం లోపల నిమ్మలు కొట్టి బద్దలు కొట్టి పందులు సిక్కుడాకుతున్నాడు శివగంగుడాలు మావిడాకుతున్నాడు గంగుడాలు కట్టి మంగళ వాళ్ళు వచ్చి మైల పోలు వయ్యంగా రేపులంటే సాగులు రాళ్ళంగా వచ్చి వచ్చారు పోలు వస్తున్నారు. సుమంగళ
అరే సుందరమ్మ రాలే అల్లో ఏడేరడల్లా అల్లో ఏడేరడల్లా అల్లో కసుకారి ఎరగబడి అల్లో ఏడేరడల్లా అల్లో ఏడేరడల్లా అల్లో ఏడేరడల్లా అల్లో అల్లో ఐరవడ కాగల అల్లో ఏడేరడల్లా అగో తదేవలసిన తారవలో చంద్రవలవాణి అగో రంగరంగ వైభవంగ గారేసిండ్రు రామ రామ మరి అలనాడు కనుక మరి దేవయానకు ఆడవిల్లనా కన్యకు పిల్లగాడు మాత్రం కనుక సుమిత్ర మహారాజు దేవతోడి పెళ్లిళ్ళు చేసిండు అగో నడువులు లెక్క చీరు కాడ 10 మంది చూడంగా అగో కన్న తండ్రి కన్న కొడుకు అగో రాజా పట్టాభిషేకం నడుస్తున్నాడు మరి అలనాడు తోడ ఉంటే చెల్లెమ్మని ఆ చెల్లెమ్మల రత్న వెళ్ళి దేవికి మరి ఒక్క ఆవిడ 12 ఆవిడ అటువంటి కనుక మరి 12 ఆవిడ నిమ్మలగిరి పట్ల వేలవడ నిమ్మలగిరి మహారాజు కన్న కొడుకు బలవిక్త సేన మహారాజుతో పెళ్లి చేసిండు అత్తగారి పట్టణంలో ప్రసెల్ల ఉంటున్నది కన్న తల్లిని పట్టుకొని మరి కన్న కొడుకు చూసినవా పిల్లగారు సుమిత్ర మహారాజు భార్యలు పట్టుకొని రాళ్ళ మాది కూడా రత్నపురి పట్నం లోపల అగో రాజ్యం దేశం వేలుతున్నాడు మరణాడు కనుక మరి గోవర్ధన మహారాజు కదా ఇంతతో సంపూర్ణమైంది ఈ కథ చెప్పిన వారికి చెప్పించిన వాళ్లకు అయిపోయిన కింద వాళ్లకు మన తోడ మల్లయ్య అగో తోడు నీడై ఉండాల నాకన్న కొడుక